ఆత్మచే ఈ కార్యము సాధ్యమైనది. ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. మన సాహితీ సంపద అనే ఈ శీర్షికం మరొకసారి మీకు ఆహ్వానం. మన సాహితీ సంపదలో భక్తి సంకీర్తన సాహిత్యాన్ని సృజించినటువంటి మహామోహనుని గురించి, మహాకవీశ్వరుని గురించి మనం ఆలోచించాలి అని భావించాం. ప్రప్రథమంగా పురుషోత్తమ చౌదరి గారిని ఎన్నుకున్నాం. ఎందుకంటే క్రైస్తవ భక్తి సంకీర్తన సాహిత్యానికి ఆయన ఆద్యుడు. ఆయనే ప్రప్రథమంగా తెలుగులో ఒక భక్తి గీతాన్ని రచించాడు. దాని గురించి కూడా మనం ఆలోచించాం. మా యేసు క్రీస్తుని మరుగు కలిగినరా, నా ఆత్మక నా రక్ష నగము నెక్కెనరా, దాని గురించి ఆలోచించాం. తర్వాత ఏం చెప్పుకున్నామనంటే ఆయన మరింత విపులంగా క్రీస్తుని గురించి తెలుసుకోవాలని కటకపురి నుంచి, అంటే కటక్ నుంచి చెన్నాపురి వరకు, అంటే మెడ్రాస్ వరకు ఆయన పయనించి మెడ్రాస్ చేరుకున్నారు. అక్కడ నుంచి బళ్ళారికి వెళ్ళాలని సంకల్పించారు అని చెప్పుకున్నాం. ఎందుకు? బళ్ళారిలో ఉన్నటువంటి మిషనరీస్ ఒక ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేశారు. చాలా కరపత్రాలు అచ్చు అవుతూ ఉన్నాయి అక్కడ అని తెలుసుకున్న తర్వాత ఆ ప్రింటింగ్ ప్రెస్ను చూడాలని, అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ద్వారా మరింత క్రీస్తుని గురించి, కొన్ని సిద్ధాంతాలను గురించి కూడా తెలుసుకోవాలన్నటువంటి తపన కొద్దీ ఆయన బయలుదేరాడని. ఆ రోజుల్లో ఈ రైలు మార్గం లేదు, సరైనటువంటి ప్రయాణపు సౌకర్యాలు కూడా లేవు. అయితే మద్రాసు నుంచి బళ్ళారి వరకు మిలిటరీ రోడ్, అంటే మిలిటరీ వాళ్ళు వేసుకున్నటువంటి రోడ్, ఆ రోడ్డు మీద మిలిటరీ రోడ్, ఆ మిలిటరీ రోడ్ ఒకటి వేశారట. అది 440 మైళ్ళ దూరం. ఇంకా అంత దూరం నడిచి వెళ్ళటం అన్నది అనూహ్యమైనటువంటి విషయం. కానీ ఈ కవీశ్వరుడు పురుషోత్తమ చౌదరి గారు వారిలో ఉన్నటువంటి ఈ తపన ఎలాంటిదనంటే, ఎలాగైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే, ఎంత సమయం అయినా సరే, తప్పనిసరిగా నేను ఆ మిషనరీస్ని కలుసుకోవాలి, మరిన్ని క్రొత్త విషయాలు తెలుసుకోవాలి, నేను చేయవలసినటువంటి సహాయం ఏదైనా ఉంటే చెయ్యాలి అన్నటువంటి దృఢ సంకల్పంతో వారు బయలుదేరారు. మద్రాసు నుంచి అరకోనం నుంచి రేణిగుంట నుంచి కడప నుంచి మరొక ఊరు ఇట్లాగా గుత్తి నుంచి అనంతపురం నుండి గుంటకల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బళ్ళారి వరకు చేరుకున్నారట. ఎన్ని రోజులు ప్రయాణమో కానీ మొత్తం మీద అయితే 400 మైళ్ళు నడిచి అక్కడికి చేరుకున్నాడట. మనం ఏం చెప్పుకున్నామంటే పోయినసారి అలా నడిచి వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మజిలీలు వేసుకుంటూ ఆగి సంఘాలను దర్శిస్తూ, సంఘ కాపర్లతో మాట్లాడుతూ, బహుశా ఎవరైనా కొంతమంది మిషనరీలు కనపడితే వారితో కూడాను కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ, తాను నేర్చుకుంటూ, తాను తెలుసుకున్న విషయాలు చెప్పుకుంటూ, తాను రాసినటువంటి కీర్తనను వారి ముందు పాడటం, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళారని చెప్పుకున్నాం. ఆ సందర్భంలో ప్రతి ఒక్కరు పాడుకునేటటువంటిది ఒక చక్కటి కీర్తన ఒకటి రచించారని చెప్పుకున్నాం. అదేమిటండి? వినరే యో నరులారా, మనలా రక్షింప క్రీస్తు మనుజ అవతారుడై యేసుక్రీస్తు యొక్క జన్మను వివరిస్తూ మొదలైనటువంటి ఆ పాట. అందులోనే సిలువ, అందులోనే పునరుద్ధానం కూడా వచ్చింది, దాన్ని కూడా ప్రస్తావించాం. ఇంత వ్యయ ప్రయాసలు కూర్చి పురుషోత్తమ చౌదరి గారు బళ్ళారి చేరుకున్నారు. అక్కడ రెవరెండ్ హవెల్ అనే ఒక మిషనరీ గారిని కలుసుకొని వారింట్లోనే మకాం పెట్టారు. ఎందుకంటే అంతకుముందే మద్రాసు నుంచి వారి దగ్గరికి కబురు వెళ్ళింది, ఈ పురుషోత్తమ చౌదరి గారు వస్తున్నారు, వారిని మీరు ఆహ్వానించండి, స్వీకరించండి, మీ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోండి అని ఒక సైనికాధికారి ఒకరు వీరికి రాశారట. ఒక మేజర్ వీరి గురించి చెప్పారట. అందుకని వీరు వెళ్ళగానే వారిని ఆహ్వానించి తన ఇంటిలో చేర్చుకున్నారు. అయితే ఈ మిషనరీలను గురించి ఒక మాట చెప్పాలి. ఆ రోజుల్లో వీళ్ళని బళ్ళారి మిషనరీలు అనేవారు. వాస్తవానికి వీరు 1824లో లండన్ మిషనరీ సొసైటీ తరఫున బళ్ళారిలో చేరుకున్నారు. వీరు ప్రప్రథమంగా ఇది లండన్ మిషనరీ సొసైటీ వాళ్ళ ఒక టీం లాగా వచ్చినటువంటి మిషనరీస్. వీళ్ళ ఉద్దేశం ఒకటే, క్రీస్తుని గురించినటువంటి ప్రచారం. అది కూడా క్రీస్తు ప్రేమని లోకానికి ఎరుకు చెప్పడమే, క్రీస్తు జీవితాన్ని గురించి చెప్పడమే, ఆయన జననం, మరణం, పునరుద్ధానం, ఇందులో ఉన్నటువంటి సందేశాలను చాలా స్పష్టంగా అటు తెలుగు భాషలో ఇటు కన్నడ భాషలో చెప్పాలి. అందుకనే బళ్ళారిని వారు ఎన్నుకున్నారనేసి చరిత్రకారులు పేర్కొంటారు. అది బాగా పురుషోత్తమ చౌదరి గారికి నచ్చినటువంటి విషయం. వారు అక్కడికి వెళ్ళారు, ఈ హవిల్ గారిని కలుసుకున్నారు, చాలా సంతోషించారు. అయితే హవిల్ గారికి కూడా తెలుగు వచ్చట. వీరితో పాటు రెవరెండ్ రీడ్స్ అనేటటువంటి మరొక పాద్రి గారు, ఆయన మిషనరీ, ఆయన గారికి కూడా తెలుగు వచ్చట బాగా. ఆ ఇరువురు, ఈ పురుషోత్తమ చౌదరి గారు, ఈ ముగ్గురు కూర్చొని అనేక విషయాలను గురించి చర్చించారట. అక్కడ ఈ ముద్రణాలయం
అంటే ప్రింటింగ్ ప్రెస్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోయారట పురుషోత్తం చౌదరి గారు. చదవటం, బయటికి రావడం, ఇదంతా ఆయన ప్రథమంగా చూసి ఉండొచ్చేమో, కానీ బాగా ఆశ్చర్యచకితుడై కొన్ని కరపత్రాలు ఆశకవిత్వంలాగా గబా రాసి వారికి ఇచ్చేసేవాడట. అదే సందర్భంలో కొన్ని అనువాదాలు కూడా చేశారు అని చెప్తారు చరిత్రకారులు. అవి కూడా ఉన్నాయి కొన్ని. చక్కటి పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు కూడా రాశారు అనేసి. తీరిక వేళల్లో అంటే ఈ ప్రెస్లో పని కాకుండా తనకు సమయం చిక్కినప్పుడు వృధా పోనీయకుండా వీధుల్లోకి వెళ్ళి పగలనక రే అనక ఉదయం సాయంకాలం అనకుండా ఆయనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు వెళ్ళిపోయేసి క్రీస్తుని గురించినటువంటి సువార్త చాటించేవాడంట. అంతగా కమిట్ అయినటువంటి వ్యక్తి, అంతగా లీనమైపోయేసి క్రీస్తుని గురించి చెప్పాలన్నటువంటి ఆ తపనతో దహించుకుపోతున్నటువంటి మనిషి ఆయన. అక్కడ కూడా చేసినటువంటి సేవ చాలా ప్రశంసనీయం సుమా. అక్కడ కొంతకాలం ఉన్నాడండి. ఆ పరిసర ప్రాంతాలన్నిటి కూడాను తిరిగి సంచరించి ఆయా సంఘాలను దర్శించి వారితో మాట్లాడి తన జీవితాన్ని ఒక సాక్ష్యంలాగా చెప్పుకుంటూ కొంతకాలం గడిపాడు. తర్వాత కుటుంబం మీద మనసు మళ్ళిందంట ఆయన. ఎక్కడో కటకపురి, అప్పటికే ఆయన 1300 మైళ్ళు ప్రయాణం చేసినటువంటి మనిషి. కొద్దిగా విశ్రాంతి కూడా కావాల్సి వచ్చిందేమో మరి. తిరుగు ప్రయాణం కట్టాలని నిశ్చయించుకున్నాడు. కానీ బళ్ళారి మిషనరీస్ వెళ్ళనివ్వలేదట. ఇటువంటి మహాకవీశ్వరుడు, మహనీయుడు ఊరికే ధారావాహికంగా ఆశకవిత్వం అని అంటారు. అంటే తడబడకుండా, కూర్చొని కాగితాల మీద రాసుకోకుండా, సరిదిద్దుకోకుండా చెప్పేదాన్ని ఆశకవిత్వం, ఉన్న బలంగా చెప్పటం. అటువంటి వారిని వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారట. ఇంత ప్రతిభ ప్రజ్ఞ ఉన్నటువంటి వాడు దేవుడు మన దగ్గరికి పంపించాడు, ఇతను వెళ్ళగొట్టుకుంటే ఎలాగా, ఇతను పోగొట్టుకుంటే ఎలాగా అని అనుకుని ఉండమని బ్రతిలాడారంట. కానీ ఈయన లేదండి, నేను మిమ్మల్ని సందర్శించడానికి వచ్చాను, ఒక పని నిమిత్తం వచ్చాను, అది నెరవేరింది కనుక నేను వెళ్ళాలి, నన్ను వెళ్ళనివ్వండి అని బ్రతిలాడి మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టాడట. ఈసారి ఎలా వెళ్ళాడు? అనంతపురం వెళ్ళాడు, అక్కడి నుంచి గుంతకల్ వెళ్ళాడు, గుంతకల్ నుండి నెల్లూరుకు వెళ్ళాడు, గూడూరు, నెల్లూరు, కావలి, రామాయపట్నం, అక్కడి నుంచి ఒంగోలు, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, ఊయూరు, బందరు. ఈసారి రూట్ మార్చుకున్నారనమాట ఆయన దారిని. అక్కడక్కడ తిరిగినటువంటి ప్రాంతాలు అవి తిరగకుండా అక్కడ చేరారట. ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకు వెళ్ళినా ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం, క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించడం. పరిశుద్ధుడైన పౌలు ఒక మాట అంటాడండి, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అదే స్ఫూర్తిగా పురుషోత్తం చౌదరి గారు స్వీకరించి, నాకు శ్రమ, నేను ఎదిగినటువంటి క్రీస్తు ప్రేమను లోకానికి చాటి చెప్పకపోతే నాకు శ్రమ అని భావించి ఎంతమంది ఎంత గేలి చేసినా, అవమానాలకు గురి చేసినా, పరుషవాక్యాలు పలికినా, నిందించిన నిందలన్నిటికీ వచ్చాడు. ఆ సహనం దేవుడు అనుగ్రహించాడు అనుకోవాలి మనం. అక్కడక్కడ యేసుని గురించిన సువార్తను చెప్పుకుంటూ, ఆయన రాసినటువంటి పాటలను పాడుకుంటూ, కవనం చేసినటువంటి పద్యాలను పాడుకుంటూ, రాసుకుంటూ, చెప్పుకుంటూ, ప్రసంగించుకుంటూ ఆయన బయలుదేరి ఆ ప్రాంతాన్ని అంతటిని తిరిగారట. నేను ఈ పాటలని సేకరించాలి, వీరి విషయాలను తెలుసుకోవాలని ఈ కొన్ని ప్రాంతాలను సందర్శించినప్పుడు చాలా పెద్దవారు, వయసు మళ్ళినటువంటి వారు కొన్ని పాటలు పాడారు, కంఠపాఠంగా ఉన్నటువంటి కొన్ని వల్లించారు వారు. అవి మన కీర్తన పుస్తకంలోకి ఎక్కలేదు. అవి అంటే ఏంటనమాట, అంతగా ప్రగాఢమైనటువంటి ముద్ర వేసిందనమాట. వారు తండ్రి నేర్చుకొని తండ్రి మరి కుమారుడికి, మళ్ళీ కుమారుడికి అంటే 2-3 తరాలు గడిచిపోయింది. అప్పటికి అయినప్పటికీ కూడా ఆ పాటలు ఇంకా కంఠత పట్టుకొని చెప్పగలిగారు. అవి కొంతవరకు వెలుగులోకి తీసుకుని రావడానికి నాకు ఒక అవకాశం లభించింది. సరే, బందర్లో కూడా కొంతకాలం ఉన్నారు. అక్కడ కూడా ఇంగ్లీష్ మిషనరీలతో కొంతవరకు బాగానే సంబంధాలు పెట్టుకున్నారు. వారితో కూడా కొంతవరకు చర్చించి మరింత విపులంగా తెలిసింది. తర్వాత ఏం చేశారు వీరు? భార్య బిడ్డలు కటక్లో ఉన్నారని తెలిసింది. కటకపురి, అక్కడికి బయలుదేరారు. ముందు బరంపూర్ వెళ్ళారంట, బరంపూర్ నుండి కటకపురికి వెళ్ళారంట. కటకపురికి వెళ్ళేటప్పటికల్లా అక్కడ కూడా ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఎదురైంది. ఈయన ఏమనుకున్నాడు, ఒకప్పుడు నేను రాజస్థానంలో ఆస్థాన కవీశ్వరుణ్ణి. అది చాలా గొప్ప సంగతి కదా. రాజుగారి యొక్క ఆస్థానంలో ఆస్థాన కవీశ్వరుడు అని అంటే ఏ ఒక్కరిద్దరికో లభించేటటువంటి ఒక మహదవకాశం. ఆ స్థానంలో ఉన్నటువంటి వాడిని నేను. మరొకటి, చౌదరి అంటేనే 4 పరగణాల మీద పన్నులు వసూలు చేసేటటువంటి ఒక అధికారి అనమాట. అంటే మనకి ఇప్పుడు రెవెన్యూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, ఆర్డీఓ అంటారు కదా, అటువంటి స్థానం. అది కూడా సముచితమైనటువంటి స్థానమే. గనుక నాకు ఘనమైనటువంటి స్వాగతం లభిస్తుంది. నా ప్రజలు నన్ను చూడటంతో కేరింతలు కొట్టుకుంటూ వచ్చి నన్ను ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్తారు అని ఎంతో సంతోషంగా ఆ ఊరిలో అడుగుపెట్టాడు. కానీ జరిగింది ఏమిటండి, ఈయన చూడటంతో ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ తలుపులు మూసేశారని విస్తుపోయాడు మనిషి.
నడు చుట్టంతో నేను ఏదో ఒక అపరాధినిలాగా ఏదో ఒక కూని కోరుడు చూసినట్టు చూస్తున్నారు. ఇదేమిటి? తలుపులు మూసేయడం ఏమిటి? అందులో నేను కొంతకాలం లేని ఇక్కడ. మరి అలాంటి వాటిని కాస్త సాధారణంగా ప్రేమగా ఆహ్వానించడానికి బదులు తలుపులు మూసేసుకొని వెనకాలకి వెళ్ళి దాక్కుంటేలాగా అర్థం కాలేదండి. నాకు చాలా బాధపడ్డాడట. తాను స్వయంగా రాసుకున్నటువంటి తన స్వీయ చరిత్రలో ఉన్న ఈ మాటలు. ఇంకా ఆ దుఃఖాన్ని దిగమింగుకుంటూనే ఇల్లు చేరుకున్నారు. వాళ్ళైనా ప్రేమతో ఆహ్వానిస్తారేమో అనుకుని ఇంటి దగ్గరికి వెళితే అన్నగారు, వదిన గారు, తండ్రి గారు, భార్య, బిడ్డలు ఉన్నారు లోపల. వాళ్ళు కూడా తలుపులు మూసేశారట. అప్పటికైనా తల్లి మృతి చెందారు. కాబట్టి తండ్రి, అన్నయ్య గారు, జగన్నాథ చౌదరి గారు, వదిన గారు, భార్య, వాళ్ళు కూడా తలుపులు మూసి ఇంకేం కావాలి? ఆయన దుఃఖానికి ఏమైనా అవధులు ఉంటాయా? ఆ బాధని అలాగనే దిగుమింగుకొని అరుగు మీద కూర్చున్నాడట. కూర్చొని చాలా బాధపడ్డారట. కాసేపు అలాగే బాధపడిన తర్వాత తను తాను సముదాయించుకుంటూ మరొక చక్కటి కీర్తన రాశారండి. అదేమిటో తెలుసా? యెహోవా మా తండ్రి కాడ, యేసుండు మా ఎన్న కాడ. ఈ బంధుత్వం అంట పరిశుద్ధాత్మ తెలిపే కదా మాకు అనేసి ఆయన చెప్పుకుంటూ ఆ పాటలో ఇంకా ఏమంటారంటే అబ్రహాము, దావీదు వీళ్ళందరూ మా చుట్టాలు అని చెప్పుకుంటాడు. అది చూసారా వరుసలు ఎలా కలుపుకుంటూ వచ్చాడు? అపేతురాది సకల అపోస్తలు మా గోష్ఠిలోని సభ్యులు అని అంటే ఆ సంఘస్థులు అంట. ఈయన సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులంట. అటువంటి పాట ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ నిరాదరణకు గురైపోయాడు కదా, బాధపడుతున్నాడు కదా, తలుపులన్నీ మూసివేయబడ్డాయి కదా. మరి అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? ఎవరిని అర్థించాలి? పట్టాడు అన్నం పెట్టమని ఎవరిని అడగాలి? ఆ బాధకు తట్టుకోలేక మీరు కాకపోతే నాకేమిటండి, నేను ఇప్పుడు క్రైస్తవుని అయ్యాను, యెహోవాయే నా తండ్రి, ఆయన కుమారుడైన యేసు నాకు అన్న అది ఇంత చక్కటి ఆ పాట కూడా మీరు వినాలండి. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మహిమ గల శుద్ధాత్మా ఎట్టి వరుసా తెలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. మోక్ష నగరు మా పుట్టిల్లు, ముఖ్య దూతల్ మా స్నేహితులు. సాక్షాత్కారమయ్యున్నప్పుడు లక్ష్య పెట్టామిహ బాధలకు. యెహోవా మా తండ్రి గాడా, యేసుడు మాయన్న గాడా. అబ్రహాము, దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే. అబ్రహాము, దావీదు మొదలై నట్టి వరభక్తాగ్రేసరులే. శుభముగా మా చుట్టాలైనన్ హర్షామిక మాకేమి కొదువా. యెహోవా మా తండ్రి
తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా. పరమ విభుజీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమే. పరమ విభుజీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షరముద్రితమే. చిరముగా నుండు మా పేరు చెరుపు పెట్టేడు వారింకెవరు. యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా. యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా. మహిమ గల శుద్ధాత్మా ఇట్టి వరుసదలిపెన్ గదమా తోడా. యెహోవా మా తండ్రి గాడా యేసుడు మాయన్న గాడా. విన్నారు కదా ఎంత భావగర్భితంగా ఉందో. వాస్తవానికి క్రీస్తుని విశ్వసించిన తర్వాత కలిగే కష్ట నష్టాలకు, శ్రమలకు ఈ పాట పాడుకుంటే మనం కూడా ఈనాడు కూడా అటువంటి ఉపశమనం పొందవచ్చు. ఈ పాట పాడిన తర్వాత ఈయన వీధుల్లోకి బయలుదేరాడట. మళ్ళీ వెళ్ళి ఇదే పాట పాడుకుంటూ వెళ్ళాడంట. అందరికీ తెలిసి రావాలి అనేసి. తర్వాత అసలు ఎందుకు ఇంతగా తనని వాళ్ళు నిరసించారు అనేది తెలుసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో అప్పుడే ఏదో ఊరికి వెళ్ళి వస్తున్నటువంటి ఒక పెద్ద మనిషిని ఆపు చేసి, చూడు బాబు, నేను పురుషోత్తమ చౌదరిని అన్న. అదే నాకు తెలుసండి, మీరు భలేవారు, మీరు తెలియపోవటం కాస్త దూరంగా ఉన్నాను. అదేమిటి, మీరు క్రైస్తవులు అయ్యారు కాబట్టి నాకు కాస్త దూరంగా ఉండాల్సిందే. ఆశ్చర్యపడిపోయాడట. నేనేం మారాను? నేను ఎక్కడ నా శరీరంలో కానీ నా ముఖ వర్చస్సులో కానీ ఎక్కడ మార్పు చూశారు మీరు? హృదయంలో కలిగినటువంటి హృదయ పరివర్తనం అది చూడగలిగింది ఒక దేవుడే. ఆ దేవుడిని నేను నమ్ముకున్నటువంటి మనిషిని. ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి విషయం. ఈ తలుపులు వేసినంత మాత్రాన నా విశ్వాసం కనుక చెదిరిపోతే అదేం విశ్వాసం? ఇక అంతేనా నా జీవితం, మీ జీవితం? మీకు మాకు ఎటువంటి సంబంధాలే ఉండవా అని మళ్ళీ ఒకసారి నా హృదయాన్ని తట్టింది. రండి ఈ పూట మా ఇంట్లో భోంచేదురు గారని ఇంటికి తీసుకువెళ్ళాడట. ఆ రాత్రిపూట ఆయనకి కళ్ళ మీద ఇంచుమించు దండెత్తినంత పని చేశారట. అదేమిటి, ఈ పురుషోత్తమ చౌదరి మన మతాన్ని వదిలిపెట్టి జంధ్యాన్ని కూడా త్యజించి సంధ్యావందనం చేసేటటువంటి నిత్య నేత్రుడై సంప్రదాయ సిద్ధమైనటువంటి కుటుంబంలో పెరిగినటువంటి వాడు ఈ పురుషోత్తముడు. ఇతను మీరు తెచ్చుకోవడం ఏమిటి? పరాయి మతాన్ని అవలంబించినటువంటి వాడు, మాంసభక్షకుడు. వద్దు మనకొద్దు, అసలు నిన్ను కూడా వెలివేస్తున్నామన్నారు. నేను పెట్టిన భోజనం తిన్నటువంటి వాడు, నా దగ్గర ఉన్నటువంటి వాడు, మీరు ఇటువంటి నిందలు వేయటం బాలేవండి. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పురుషోత్తముడు మరి ఆయన అంతకుముందు రాసినటువంటి మరి నీలాచల మహత్యం కానీ, శివుడి మీద రాసిన పాటలు కానీ, విష్ణు మీద రాసిన పాటలు కానీ, కీర్తనలు కానీ, రామశతకం కానీ ఇవన్నీ మనం విని ఆనందించాం కదా. మరి అలాంటి వాడిని మనం ఎలా నిరసించాలి, త్రోసివేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన వాళ్ళకి సమాధానం చెప్పాడట. ఇంకా పురుషోత్తమ చౌదరి గారి మనసు చెదిరిపోయిందండి. ఇదేమిటి ఇలా అయిపోతుంది నా పరిస్థితి, రాను 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 నేను దిగజారిపోయేటటువంటి పరిస్థితికి కలిగింది, రాను రాను నా వాళ్ళు నాకు దూరం అయిపోతూ ఉన్నారు, ఇదేం జీవితం అని చాలా మదన పడిపోయాడట. వెంటనే దగ్గరున్నటువంటి మిషనరీ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, నాకు మనశ్శాంతి మళ్ళీ కరువయ్యే పరిస్థితి కలుగుతూ ఉంది, కానీ నేను నమ్మినటువంటి నా దేవుని దగ్గర నుంచి కానీ ఆ విశ్వాసంలో నుంచి కానీ తొలగిపోయే ప్రసక్తే లేదు. నా విశ్వాసం మరింత స్థిరపడిపోతూ ఉంది ఇటువంటి విషయాలతో. ఆ విషయంలో ఢోకా లేదు, కానీ బంధుత్వం ఉన్నది కదా. నా భార్య బిడ్డలు నా దగ్గరికి రాలేకపోతున్నారండి, మీరు ప్రార్థన చేయండి అని ప్రాధేయపడ్డారు. ఆ తర్వాత ఆ మిషనరీ గారి చేత ప్రార్థన చేయించుకున్న తర్వాత మళ్ళా కాస్త ధైర్యాన్ని పుంజుకొని ఆయన తన సేవలో మరి నిమగ్నమైపోయారు. ఆ తర్వాత సృజించినటువంటి సాహిత్యం, ఆ కీర్తనలు రాయడానికి కలిగినటువంటి సందర్భాలు చెప్పుకోదగినటువంటివే. మనం వచ్చే ఎపిసోడ్లో వాటి గురించి మరలా ఆలోచిద్దాం.
అందాక సెలవు. నమస్కారం.